రెడీమేడ్, నువ్వేం శ్రమ పడకుండా. అంటే రెండో వాడి మనస్తత్వం ఏమిటంటే నాకు ఆయాసం లేకుండా అన్ని దొరకాలి, అది మనస్తత్వం. ఇంటర్వ్యూ ఎందుకు జరుగుతుందంటే అందరికీ సేమ్ మార్కులే కదా, దాదాపు అందరికీ 80లు 90లు వస్తాయి, అందరికీ డిస్టింక్షన్లు వస్తాయి, అందరికీ దాదాపు క్వాలిఫికేషన్ అందరికీ ఒకటే. మరి ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు అనుకుంటున్నారు మీరు? పాసిబులే. నేను బయోటెక్నాలజీలో కూడా ఉస్మానియా యూనివర్సిటీలో మెంబర్ని కాబట్టి చెబుతున్నా, లాట్స్ ఆఫ్ పీపుల్ వి ఇంటర్వ్యూ. ఒక్కటి మాత్రం చెప్పగలను, స్ట్రైట్ అవే నేను వాళ్ళకి, సార్ ఎందుకు సార్ ఇంటర్వ్యూ అంటే ఒక్కటే మాట చెప్పాను, మీకు కాలేజీల్లో ఏది చెప్పరో అది కనుక్కునేందుకే ఇంటర్వ్యూ. తల్లిదండ్రులను ప్రేమించమని కాలేజీలో చెప్పరు, స్నేహితులకి సహాయపడమని చెప్పరు, సమాజాన్ని ఉద్ధరించమని చెప్పరు, ఒక వ్యక్తిగా నువ్వు నిలబడాలని చెప్పరు, నువ్వు నుంచోవాలి. ఎప్పుడు వాళ్ళ సివిల్ ఆ ఎలక్ట్రికల్ సిలబస్, ఆ ఐటీ సిలబస్ అంతే. మనిషిగా నువ్వు ఉన్నావా లేదా అని గ్రహించేదే కోసమే ఇంటర్వ్యూ. అందులో నువ్వే కనుక నిలబడకపోతే, మొట్టమొదటిగా మనం అందరం ఒక దాంట్లో కోర్సులో ఇంత చేరుతున్నాం అంతా అనుకుంటున్నప్పుడు కొన్ని కాలేజీలో మీకు తెలిసే ఉంటుంది, తల్లిదండ్రులతో పాటు మీరు వస్తారు. నిజమా? తల్లిదండ్రులు ఏం అడుగుతారో మేనేజ్మెంట్ అని చూసారా? మీ కాలేజీలో క్యాంపస్ సెలక్షన్ ఉందా అని అడుగుతారు. అవునా కాదు సార్? క్యాంపస్ సెలక్షన్, క్యాంపస్, అన్ని కాలేజీలకి ఇదే ప్రశ్న. దిస్ ఈస్ ద క్యాంపస్ సెలక్షన్ టుడే అంటే చదువు పోయింది. సో యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, మీలో మెరిట్ ఉంటే ప్రపంచం మీ వెనకాల పడుతుంది. మీలో మెరిట్ లేకపోతే ప్రతి గుమ్మంలో మీరు వెళ్ళి తలుపు తట్టాల్సి వస్తుంది. థింక్ ఆఫ్ డెవలపింగ్ బోత్ the skills and the knowledge. In the IT sector, what is happening is they want the people with the core skills, extreme degree of intelligence and intellectual skills. As a result of which, దయచేసి వినండి, ఎవరు సెలెక్ట్ అవుతారు అంటే, it is said only from top 100 engineering colleges people are selected in IT sector. Only top 100. If you are on the top, you will be in the top. Why did you join engineering? Why did you join? Why should there be interviews? ఈ రెండిటికి మనం కొద్దిగా ఆలోచిద్దాం. ఎందుకు కొద్దిగా ఆలోచించాలో మీరు అర్థం అవుతుంది. నేను మీకు డైరెక్ట్గా చెప్పకుండా కొద్దిగా మెడిసిన్ గురించి చెప్తాను, ఎందుకంటే ఐ అడ్రస్ మెడికల్ కాలేజెస్ ఆల్సో అండ్ ఆల్సో హ్యాపెన్ టు టాక్ టు మెనీ మెడికల్ స్టూడెంట్స్. ఒకసారి 150 మంది అడ్మిట్ అయిన మెడికల్ కాలేజీలో ఒక్కొక్కళ్ళని అడిగాను, మీరు ఎందుకు మెడిసిన్లోకి రావాలనుకుంటున్నారు అని అడిగాను. యు నో వాట్ వాజ్ ది రిప్లై? ఎందుకంటే అందరికీ తెలుసు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతానని. అందరూ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారో ఎవరు చెప్పారో నాకు తెలియదు. దాదాపు 145 మంది ఒకటే ఆన్సర్ చెప్పారు. ఏం ఆన్సరో తెలుసా మీకు? టు సర్వ్ ద హ్యుమానిటీ అని. నేను అన్నాను, డూ యూ థింక్ అదర్స్ ఆర్ నాట్ సర్వింగ్ హ్యుమానిటీ? పోస్ట్ మ్యాన్, రైల్వే మ్యాన్, యూ టేక్ ఎనీబడి, ఇంజనీర్, డాక్టర్స్, ఐ మీన్ ది కమర్షియల్ బిజినెస్ పీపుల్, ఎవ్రీబడి ఈజ్ సర్వింగ్ హ్యుమానిటీ. వై డూ యూ థింక్ డాక్టర్స్ మొనోపలీ ఈజ్ టు సర్వ్ హ్యుమానిటీ? ఫైనల్ ఏంటి, మా అమ్మ నాన్న చెప్పమన్నారు కాబట్టి చెప్పాను. ఫస్ట్ క్యారెక్టర్ బయటపడ్డది. దే డోంట్ నో వై దే హ్యావ్ జాయిన్డ్ ఆల్సో. ద సెకండ్ థింగ్ ఐ విల్ ఆస్క్ యూ, నలుగురు మాత్రం, ఆ నలుగురు అన్న మాటలు మీకు చెప్తున్నాను, మీలో ఎంతవరకు అన్వయించుకుంటారో ఒక్కసారి లోపలికి అన్వయించుకోండి. ఏమిటి? 4. ఒకడు అన్నాడు, మీరు కూడా అదే అన్నాడు, వాడు అన్నాడు, మా అమ్మ డాక్టరు, మా నాన్నగారు డాక్టరు, వాళ్ళకి ఒక క్లినిక్ ఉంది, రెడీమేడ్. నేను ఎంబీబీఎస్ అయిపోగానే టక్కని నాకు రెడీగా ఉంటుంది ప్రొఫెషన్, ఐ డోంట్ నీడ్ టు వర్రీ. అంటే ఏమిటంటే, మీ అమ్మకో మీ నాన్నగారో కన్స్ట్రక్షన్ కంపెనీయో లేకపోతే ఒక మెకానికల్ ఇంజనీరింగ్ వర్క్షాపో రెడీమేడ్, నువ్వేం శ్రమ పడకుండా. అంటే రెండో వాడి మనస్తత్వం ఏమిటంటే, నాకు ఆయాసం లేకుండా అన్నీ దొరకాలి, అది మనస్తత్వం. ఆ తర్వాత రెండో దాంట్లోకి వెళ్దాం. తర్వాత మనిషి ఏమన్నాడు, సార్ మా ఇంట్లో మా నాన్నగారు స్ట్రోక్ వచ్చిపోయారు, మా మామయ్య హ్యాడ్ టీబీ అండ్ ఎవ్రీథింగ్ అండి. ఐ థాట్ ఐ మస్ట్ బీ ఎ డాక్టర్ టు సర్వ్ అండ్ కీప్ ద మై హ్యాపీలీ మై ఫ్యామిలీ వెరీ హ్యాపీ అండ్ హెల్దీ. చాలా సంతోషం. ఇంట్లో ఉన్నటువంటి ట్రాజడీస్ చూసి నువ్వు డాక్టర్ కావాలని. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఏది నీకు స్ఫూర్తినిచ్చింది నువ్వు కోర్సులోకి రావడానికి, అది ఆలోచించండి. వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి కెలామిటీస్ చూసి ఆ స్ఫూర్తితో బాగుంది, సంతోషం.
మూడో వాడు అన్న మాట చెప్తాను వినండి. సార్ ఒకసారి నేను కొద్దిగా చిన్న వయసులో, నాకు 10th స్టాండర్డ్ 7th స్టాండర్డ్ ఏదో ఆ టైంలో నేను మా నాన్నగారితో పాటు ఒకసారి పాపికొండలు చూద్దామని వెళ్ళాము. ఆ లాంచీలో అలా తీసుకెళ్తుంటే లాంచీ వాడు పట్టిసీమ దగ్గర ఆపాడు. అక్కడ కొండ ఉన్నది, కొండపైన గుడి ఉన్నది, అందరూ వెళ్ళమన్నారు. సో మా నాన్నగారు నన్ను తీసుకొని పైకి కొండ ఎక్కుతూ ఉన్నాను సార్. దారిలో అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్ ఏవో చిన్న చిన్న బొమ్మలు, ఏవో వెదురు పుల్లలతో చేసి అమ్ముతూ ఉంటే మా నాన్నగారు అక్కడున్న ఆ ట్రైబల్ మ్యాన్తో, ఆ గిరిజన మనిషితో మాట అడిగారు. ఒరే బాబు, మీరు ఊరికి అంత దూరంగా ఉన్నారు కదా, మీరు రాజమండ్రికి వెళ్ళాలన్నా ఇట్లాగా చాలా శ్రమపడి వెళ్ళాలి కదా, మీకేమన్నా అనారోగ్యం చేసినా, ఎమర్జెన్సీ ఏమొచ్చినా ఏం చేస్తారు అని అడిగాడు. వాడు అన్నమాట, ఏం చేస్తాం సార్, ఇక్కడ ఉన్నటువంటి పసరో ఏదో మింగుతాం, ఒక పోతే గోదావరిలో కలిసిపోతాం సార్, మేమేం చేయగలం సార్, మాకెవరున్నారు సార్ ఇక్కడ దిక్కు అన్నాడు. అప్పుడు వాళ్ళ నాన్నగారి కళ్ళ నీళ్లు చూశాట ఈ అబ్బాయి. నేను డెఫినెట్గా డాక్టర్ని కావాలి, ఆ ప్రాంతంలోనే పని చేయాలి, వాళ్ళందరినీ నేను చూసుకోవాలి. నౌ హీ ఈజ్ వర్కింగ్ ఇన్ రాజమండ్రి, టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద పీపుల్. స్ఫూర్తి అంటే ఏమిటో ఒకసారి ఆలోచించండి. ఏది నాకు కారణం ఇదంతా. 4వ వాడు సంగతి చెప్తా. మాస్టారు అన్నాడు. ఏమిట్రా అన్నాను. ఎందుకు చేయను తెలుసు సార్, డాక్టర్స్ మేక్ లాట్ ఆఫ్ మనీ సార్, డాక్టర్స్ మేక్ హెల్ ఆఫ్ మనీ. నేను అన్నాను, చూడరా, నువ్వు డబ్బు చేసుకునేందుకు డాక్టర్కి అక్కర్లేదు. కారణం ఏంటంటే 5-6 ఏళ్ళు ఎంబీబీఎస్ కోర్సు, హౌస్ సర్జన్సీ, ఆ తర్వాత ఎండి ఏదో చేయాలి, అదో 3 ఏళ్ళు, ఆ తర్వాత నువ్వు డిఎం ఏదో చేయాలి, దానికి మళ్ళీ 3 ఏళ్ళు అంతా అవుతుంది. అయ్యేటప్పటికి నీకు 30 ఏళ్ళు వస్తాయి, నీకు చివరికి పెళ్ళి కూడా కాదురా, ఎందుకురా మెడిసిన్ అని. ఎందుకని వాడు సెటిలే కాడు జీవితంలో. దిస్ ఈజ్ వాట్ ఈజ్ టుడేస్ మెడిసిన్ ఈజ్, వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. ఇది ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే, నేను చేరడానికి నాలో ఉన్నటువంటిది స్ఫురణ, స్ఫూర్తి కారణమా, బయట నుంచి ఎవరో చెప్పబట్టి చేస్తున్నామా? ఇది ప్రప్రథమంగా అందరూ ఆలోచించాల్సింది. వై డిడ్ యూ జాయిన్ ఇంజనీరింగ్? నెంబర్ 2, వై షుడ్ దేర్ బి ఇంటర్వ్యూ? ఇది కూడా చెప్తాను. ఇంటర్వ్యూ ఎందుకు జరుగుతుందంటే, అందరికీ సేమ్ మార్కులే కదా, దాదాపు అందరికీ 80లు 90లు వస్తాయి, అందరికీ డిస్టింక్షన్లు వస్తాయి, అందరికీ దాదాపు క్వాలిఫికేషన్ అందరిది ఒకటే. మరి ఇంటర్వ్యూలో ఏం అడుగుతారనుకుంటున్నారు మీరు? పాసిబులే. నేను బయోటెక్నాలజీలో కూడా ఉస్మానియా యూనివర్సిటీలో మెంబర్ని కాబట్టి చెబుతున్నా, లాట్స్ ఆఫ్ పీపుల్ వి ఇంటర్వ్యూ. ఒక్కడు మాత్రం చెప్పగలను, స్ట్రైట్ అవే నేను వాళ్ళకి, సార్ ఎందుకు సార్ ఇంటర్వ్యూ ఉంటే ఒక్కటే మాట చెప్పాను, మీకు కాలేజీల్లో ఏది చెప్పరో అది కనుక్కునేందుకే ఇంటర్వ్యూ. తల్లిదండ్రులను ప్రేమించమని కాలేజీలో చెప్పరు, స్నేహితులకి సహాయపడమని చెప్పరు, సమాజాన్ని ఉద్ధరించమని చెప్పరు, ఒక వ్యక్తిగా నువ్వు నిలబడాలని చెప్పరు, నువ్వు నుంచోవాలి. ఎప్పుడు వాళ్ళ సివిల్ ఆ ఎలక్ట్రికల్ సిలబస్, ఆ ఐటీ సిలబస్ అంతే. మనిషిగా నువ్వు ఉన్నావా లేదా అని గ్రహించేదే కోసమే ఇంటర్వ్యూ. అందులో నువ్వే కనుక నిలబడకపోతే, ఈ విషయంలో కొద్దిగా ముందుకు చెప్తా. మీరు అందరికీ ఇంజనీరింగ్లో తల్లిదండ్రులు, నేను మీ కాలేజీ జాయింట్ సెక్రటరీ గారితో చెప్పాను ఒక మాట, ఏమండి ఏదో ఒక రోజు నేను తల్లిదండ్రులు, మీ అందరి తల్లిదండ్రులు ఉండగా కూడా రావాలనుంది, ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తాను. బోత్ స్టూడెంట్స్ విత్ దేర్ పేరెంట్స్ షుడ్ కమ్ వన్ డే, ఐ విల్ లైక్ టు సీ దమ్. ఎందుకో కూడా కారణం చెప్తాను. మొట్టమొదటిగా మనం అందరం ఒక దాంట్లో కోర్సులో ఇంత చేరుతున్నాం అంతా అనుకుంటున్నప్పుడు, కొన్ని కాలేజీలో మీకు తెలిసే ఉంటుంది, తల్లిదండ్రులతో పాటు మీరు వస్తారు. నిజమా? సరేనా? అవునా? తల్లిదండ్రులు ఏం అడుగుతారో మేనేజ్మెంట్ అని చూసారా? మీ కాలేజీలో క్యాంపస్ సెలెక్షన్ ఉందా అని అడుగుతారా? అవునా కాదు సార్? క్యాంపస్ సెలెక్షన్, అన్ని కాలేజీలకి ఇదే ప్రశ్న. నాకు క్యాంపస్ సెలెక్షన్ అంటే ఒక మాట బాగా జ్ఞాపకం వస్తుందండి. పూనాలో ఒక ఆయన తన కొడుకుని
బాంబే పంపించాడు మేనేజ్మెంట్కి. వాడు కోర్స్ కంప్లీట్ చేసుకొని నాన్న వస్తున్నాను అన్నాడు పలానా రోజు. సరే నాన్నగారు రెడీగా ఉన్నారు, మా అబ్బాయి వస్తున్నాడు కదా అని. డోరు బెల్ మోగ్గానే గబగబా వెళ్ళి డోర్ తీస్తాడు. తీసేపటికల్లా అబ్బాయి వెనకాల ఒక అమ్మాయి కూడా ఉంది. ఎవర్రా అమ్మాయి అన్నట్ట. క్యాంపస్ సెలక్షన్ నాన్న అన్నట్ట. దిస్ ఈజ్ ద క్యాంపస్ సెలక్షన్ టుడే. అంటే చదువు పోయింది. సో యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, మీలో మెరిట్ ఉంటే ప్రపంచం మీ వెనకాల పడుతుంది. మీలో మెరిట్ లేకపోతే ప్రతి గుమ్మంలో మీరు వెళ్ళి తలుపు తట్టాల్సి వస్తుంది. థింక్ ఆఫ్ డెవలపింగ్ బోత్ ద స్కిల్స్ అండ్ ద నాలెడ్జ్. దీస్ బోత్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఒక చిన్న మాట చెప్తాను, మీరందరూ బడ్డింగ్ ఇంజనీర్స్ కాబట్టి. స్టాటిస్టిక్స్ మీకు తెలుసో తెలీదో, ఈనాడు 1,00,000 ఇంజనీర్స్ ఆర్ దేర్ ఫర్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫర్ ఎ $16 trillion economy. You know that? What is the economy of America? $16 trillion. How many engineers? Only 1,00,000 per year. What about India? In India, you have got 15 lakhs engineers for only $2 trillion economy. Only $2 trillion economy. If that is the case, ఓ చిన్న మీరు ఇదివరకు సంగతి చూసుకుంటే, immediately after independence, there were large number of developmental needs of the country. So, mechanical, civil, electrical were in great demand. Because country was developing, bridges, buildings, all the things were all coming up. So there was a great demand. Then the whole structure almost by 60s, 70s came down. And then the next one which has taken big thing is an IT sector. IT sector kuda ala vellindi. Now it has come to not just a plateau, is dipping down. దానికి కారణం ఏమిటంటారేమో. In IT sector, what is happening is they want the people with the core skills, extreme degree of intelligence and intellectual skills. As a result of which, దయచేసి వినండి, ఎవరు సెలెక్ట్ అవుతారు అంటే, it is said only from top 100 engineering colleges people are selected in IT sector. Only top 100. If you are in the top, you will be in the top. యాక్చువల్లీ అది మన తెలుగులో సామెత కూడా ఉంది, పిల్లల్ని కన్నాగానే వాళ్ళ రాతల్ని కాదన్నట్టుగా. ఇంజనీరింగ్ కాలేజీలో మీకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చెప్తారు, కానీ నువ్వు ఫలానా మైక్రోసాఫ్ట్లోకి లేకపోతే ఐబిఎంలోకి వెళ్తావని వాళ్ళు ఎవరు చెప్పరు. వెళ్ళాల్సింది నువ్వు ఎలా వెళ్ళాలో ఏమిటో చెప్తాను. దానికి ముఖ్యమైనటువంటివి, I am not going to talk about the syllabus or curriculum or anything, not at all. I am going to tell you something totally different. In any profession, as a matter of fact, and more so in engineering. First and foremost thing, why interviews in Japan kada? How the people come to interview ne cheptanu. How they come. నేల చూసుకుంటూ, నేలను ఆకాశం చూస్తే అర్థం ఏంటో తెలుసండి? యూ హ్యావ్ నో కాన్ఫిడెన్స్ అని అర్థం. లుక్ స్ట్రైట్, వాక్ అప్రైట్. అలా ఉన్నప్పుడు ఫస్ట్ సెలెక్టర్స్ రైట్ ఫ్రమ్ ద డోర్ దే కీప్ వాచింగ్ యూ. ఐ డోంట్ నో వెదర్ యూ నో ఇట్ ఆర్ నాట్. We interview thousands of people. Right from the door we start watching them. How they walk, how they look, how they come, how they sit down. Everything matters. The next important thing, as I have said it, the important thing in the interview is, మీ మేనేజ్మెంట్ వారికి నా అభ్యర్థన కూడా, ఈవెన్ మెడిసిన్ ఆల్సో సేమ్ థింగ్. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ కెనాట్ కన్స్ట్రక్ట్ వన్ సింగిల్ సెంటెన్స్ కరెక్ట్లీ, కెనాట్ కమ్యూనికేట్ ప్రాపర్లీ ఫర్ 1 minute. Our language is poor, our entire connotation syntax is poor,
That's what I'm going to say. Syntax means. All are as a result of which, కళ్ళు తెరిస్తే నీకు నాకు సంబంధ బాంధవ్యం ఏమిటో తెలుసా? కమ్యూనికేషన్. లేస్తే మాట్లాడాలి కదమ్మా. మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలి? నీకు బాగా క్లారిటీ ఉండాలి. నీకు ఉన్న క్లారిటీని అదే విధంగా అవతల వాళ్ళకి చెప్పగలగాలి. ఆ కమ్యూనికేషన్ స్కిల్ లేకపోతే, however good you may be the engineer, we are definitely thinking that you cannot live in a group which requires good communication skills. Forget about being a scientist. Communication skills are very, very important. Majority of the professionals today have got a very poor communication skills. I'm sorry to say that. ఆ తర్వాత ఇంకో మాట చెప్తాను నేను. ఇందాక చెప్పిన దాంట్లో మీరు ఒక్కసారి లోతుగా ఆలోచిస్తే చూడండి, ఇండియాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేవలం not more than 1 lakh engineers can be accommodated in the present scenario. What happens to the 14 lakhs? Because country produces 15 lakhs engineers. What happens to the 14 lakhs? Each engineer, the cost for the parents is approximately 10 lakhs. So what is that? 14 lakhs into 10 lakhs. 14 lakhs engineers for which the parents spend 10 lakhs. What is the one? Approximately you are spending $25 billion per annum. If that is the case, how much responsible you should be? ఎటువంటి సందర్భంలోనైనా సరే, మా నాన్నగారు మా అమ్మ వీళ్ళందరూ నా మీద దేశం పుట్టిన విశ్వాసానికి ఐ మస్ట్ స్టాండ్ అప్ ఆన్ మై లెగ్స్, ఐ మస్ట్ ప్రూవ్ మై సెల్ఫ్. నిజానికి ఆల్ ఆఫ్ యూ ఆర్ కేపబుల్. ఒక్క చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా ఇక్కడ, దయచేసి వినండి. మీకు తెలిసిందేమో, ఎవరైనా చెప్పారేమో నాకు తెలీదు. వాట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ యానిమల్ ఇన్ ద ఫారెస్ట్? ఎలిఫెంట్. What is the tallest animal in the forest? Giraffe. What is the wisest animal? The fox. What is the fastest animal? Leopard. But none of these animals are called as king of forest. None. Only a lion is called. Why? Why lion is called as a king of the forest? Any idea? I'll tell you in a minute. లయన్కి కొన్ని స్పెసిఫిక్ గుణాలు ఉన్నాయి, మీకు తెలుసు అనుకుంటాను. ఐ వాంట్ యూ ఆల్ టు బి లైక్ లయన్స్. దిస్ ఈజ్ వాట్ వివేకానంద సైడ్. యూ ఆల్ షుడ్ బి లైక్ లయన్స్. వాట్ ఈస్ ద థింగ్? క్యారెక్టర్స్ ఆఫ్ ఎ లయన్. మొట్టమొదట లయన్కు ఉన్న క్వాలిటీ తెలుసుకోవాలి. భూషలుగావు మర్చులకు భూరి మయంగద తరహారముల్ భూషిత కేశపాశ మృదు పుష్ప జలాభిషేకముల్ భూషలుగావు పురుషుని భూషితు చేయు. ఇదే గనక తెలుసుకుంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, యూ బికమ్ ఎ లయన్ ప్రొవైడెడ్ యూ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ కమ్యూనికేషన్స్, ఎవ్రీథింగ్. వాట్ ఎల్స్ ఈజ్ ద లయన్స్ క్వాలిటీ? దట్ మీన్స్ మీరు అడగచ్చు, ఏమంటే సింహం ఏమైనా మాట్లాడుతుందా? కాదు, సింహం మాట్లాడే భాష తన నడక, అంటే కాన్ఫిడెన్స్. రెండవది ఏమిటి? ఏ విధమైనటువంటి క్వాలిటీస్ లయన్లో ఉన్నాయంటే, దానికి ఎంత ఆకలేస్తున్నా సరే, ప్రాణభయర్థమైన సంత్రాసమదేవ కుంభ పిసితగ్రహాలాలస శిలసగ్రహాగ్రేసర భాసమానమగు కేసరి జీర్ణతృణంబు మేయునే. భర్తృహరి అంటాడు, ఎంత తన డొక్కలు ఎండుకుపోతున్నా, ఆకలి విపరీతంగా వేస్తున్నా, శుష్కించుకుపోతున్నా, లయన్ మాత్రం గడ్డి తినదు. మనిషి ఒక్కడే అడ్డమైన గడ్డి తింటాడు. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ టుడే. ఫర్ ది సేక్ ఆఫ్ మనీ, ఎనీథింగ్ ద పీపుల్ గో టు ది డౌన్. 2 చేతులు ఆడితే ఒక్క పొట్ట నిండదురా నాయన. తరతరాలకి డబ్బులు కావాలి. తరతరాలకి డబ్బులు అంటే ఏమిటంటే, ఒక్కటే మాట చెప్తాను, మనుషులు ఆ సంబంధ బాంధవ్యాలు మీరు ఏ దృష్టిలో ఎంతవరకు లోతుగా చూస్తారో తెలియదు, కానీ ఇది ప్రస్తుతం అంత లోతుగా మనం వెళ్ళొద్దు. ఒక్క మాట చెప్తాను. ఒక బాగా సంపాదిస్తున్న చార్టెడ్ అకౌంటెంటు ఆఖరి శ్వాసలో ఉన్నట్టు, ఆఖరి నిమిషంలో భార్యను పిలిచాట. భార్య తన ఫ్రెండ్తో పాటు పక్కకు వచ్చిందిట.
భార్యతో అన్నట్ట, నేను చాలా సంపాదించాను కదా చార్టెడ్ అకౌంటెంట్ని, నా చేతిలో చెయ్యేసి చెప్పు, నన్ను శవపేటికలో పెట్టినప్పుడు నేను ఆర్జించిన డబ్బంతా ఆ పెట్టెలో పెట్టి దాంతో సీల్ చేయండి, నేను పైకి వెళ్తే నాకు అవసరం అవుతుంది కదా అన్నట్టు. సరే, మొత్తం చేతిలో చెయ్యేమన్నట్టు. ఆ పక్కన ఆవిడ ఫ్రెండ్ కూడా నుంచొని ఉందట, ఈవిడ చేతిలో చెయ్యేసింది. ఆయన మెల్లగా కళ్ళు మూశాడు. పెట్టె తయారు చేశారు, లోపల దింపారు. ఫ్రెండ్ అడిగింది కదా, ఆయన చేతిలో చేసావు, డబ్బేదే అందట. అరే నువ్వు చూడలేదా, ఒక కవర్ ఉంది అన్నట్టు. ఏమిటా కవర్ అని, ఈ డబ్బుకి తాలూకు చెక్కు రాసి పెట్టాను, ఆయన అక్కడికి వెళ్ళి చెక్కుని ఎన్కాష్ చేసుకోమన్నాడు. అర్థమైందా? డబ్బు ఉన్నప్పుడు చివరికి ఏమవుతుందంటే, నువ్వు ఎవరైతే నీకు దగ్గర అనుకుంటున్నావో నిజంగా దగ్గరని వాళ్ళు దూరం అవుతారు. మీకు తెలుసో తెలీదో, ఒక్కసారి శరీరంలోంచి ఆ వాయువు వెళ్ళిపోయిందంటే ఏదీ లేదు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్ కాయే. మీరు మా హాస్పిటల్కి రండి, చూపిస్తాను నేను మీకు. ఒక్కసారి ఇందులోంచి వాయువు వెళ్ళిపోయిందా, శరీరం కాస్త శవం అయిపోయిందా, భార్య కూడా అంటుంది తీసుకెళ్ళి తగలేయండి అని. మీరు నమ్మినా నమ్మకపోయినా డబ్బు వ్యామోహం అంత పెట్టుకోకండి. డబ్బు కావాలి, డబ్బు అవసరం ఉంది, కానీ డబ్బే జీవిత లక్ష్యం కాదు. అక్కడి నుంచి కొద్దిగా ముందుకెళ్ళి మీకు చెప్తాను కొన్ని విషయాలు. ఇంటర్వ్యూస్ చెప్పాను, ఇది చెప్పాను. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎడ్యుకేషన్, ఏ ప్రొఫెషన్ అయినా కానీ ఉండాల్సింది ఆనెస్టీ. ఒక డాక్టర్ ఆనెస్ట్గా లేకపోతే ఏమవుతుందో మీకు తెలుసు. నిన్ననే ఒక పెద్ద ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్లో మాట అన్నానండి. ఒక ఆయన చాలా బ్రహ్మాండమైన మాట చెప్పాడు. యూ వాంట్ టు డిస్ట్రాయ్ ఎ కంట్రీ, యూ డోంట్ రిక్వైర్ అన్ అటామిక్ బాంబ్. యూ డోంట్ రిక్వైర్ అన్ అటామిక్ బాంబ్. యూ డిస్ట్రాయ్ ద ఎడ్యుకేషన్, కంట్రీ is destroyed. You produce bad doctors who will kill the patients. You produce bad engineers, they will make bridges that collapse. They make the business people who will collapse the economy of the country. Whole country is destroyed if there is a bad education. అలాంటి సందర్భంలో ఈనాడు మనం ఆలోచించాల్సింది, ఎడ్యుకేషన్ షుడ్ గివ్ యూ ఆనెస్టీ మై డియర్ ఫ్రెండ్స్. ఆనెస్టీ అంటే ఏమిటంటారేమో, సింపుల్ వర్డ్స్లో చెప్తాను, జరిగిన విషయం చెప్తాను, మీ అందరూ మనసుల్లోకి వెళ్ళే విషయం చెప్తాను. ఏమిటో తెలుసా, ఆల్మోస్ట్ 2-3 years బ్యాక్ ఐ వాజ్ ఇన్ Manhattan. దేర్ వాజ్ ఎ మీటింగ్ అయిపోయింది సమ్వేర్ అరౌండ్ నైట్ 9 PM, ఫాలోడ్ బై డిన్నర్. ఒక కుర్రవాడు నా దగ్గరికి వచ్చాడు. మాస్టర్ మీతో ఒక నిమిషం మాట్లాడచ్చా అన్నాడు. ఈజ్ అన్ ఇండియన్ బాయ్. ఐ సెడ్ ఓకే. Please listen to this carefully, a life story. I do not want you, anybody, not to pay attention means is committing suicide. That is the kind of story it is. Incident, not story, incident it is. అబ్బాయి మాస్టర్ 5 నిమిషాలు మాట్లాడతాను సార్ అన్నాడు. సరే లోపల ఒక చిన్న యాంటీ రూమ్లోకి వెళ్ళాను, కూర్చున్నాను నా ఎదుట. అతను చెప్పిన మాటలు చెప్తాను వినండి. మాస్టారు, మా ఊరు హైదరాబాద్ దగ్గర సార్, అండ్ ఐ గాట్ మై బీటెక్ డిగ్రీ సార్, అండ్ ఐ వాజ్ వన్ ఆఫ్ ది టాప్ ర్యాంకింగ్ స్టూడెంట్స్ ఆఫ్ మై కాలేజ్ సార్, అండ్ దెన్ ఐ అప్లైడ్ టు సెవరల్ అండ్ ఐ వాజ్ సెలెక్టెడ్ ఇన్ IBM. I felt so happy and I was posted at Singapore. Oh, excellent. So what is the issue? The issue is no, sir. From Singapore, they have shifted me to Poughkeepsie, their headquarters upstate New York City. That is their IBM headquarters. They have pushed me there. And main problem, మాస్టారు, వాళ్ళు నన్ను ఒక ప్రాజెక్ట్లో పెట్టారు. ఆ ప్రాజెక్ట్లో చెయ్యవలసినటువంటిది నాకు తెలియదు సార్. నేను నా CVలో నాకు ఇవన్నీ తెలుసని రాశాను. ఇప్పుడు వాళ్ళు ఆ ప్రాజెక్ట్లో పెట్టారు, నాకు తెలియదు అది. యు సీ దట్? దిస్ వాట్ యు కాల్ ఐసింగ్ ఆఫ్ ది CV. ఐసింగ్ ఆఫ్ ది CV అంటే తెలుసు కదా, లేని వాటిని నాకు ఉన్నాయని చెప్పుకునే దుర్లక్షణం. దట్ ఈస్ ఐసింగ్.
చూసి నన్ను వేశారు సార్. మాస్టర్ ఏం చెప్పమంటారు ఇప్పుడు? రేపు తెలిసిపోతుంది నాకు ఈ ప్రాజెక్టు నేను చెయ్యలేను అని. నేను ఇప్పుడు ఇండియాకి వెళితే తల్లిదండ్రులు నన్ను యూస్లెస్ ఫెలో, ఇట చేసిందా ఇట జరిగిందా అని నన్ను కండెమ్ చేస్తారు. ఇండియాలో ఎవరు నాకు ఉద్యోగం ఇవ్వరు. ఇక్కడ కూడా అమెరికాలో ఐబిఎం నుంచి బయటికి వచ్చాను విత్ బ్యాడ్ రిఫరెన్స్ అంటే అమెరికాలో కూడా నాకు ఎక్కడ ఉద్యోగం రాదు. నాకు ఒక్కటే శరణ్యం మాస్టారు, టు జంప్ ఇన్ టు ద అట్లాంటిక్ అండ్ డై. దయచేసి ఆల్ ఆఫ్ యూ లిజన్ టు దిస్. If you are dishonest, one day other is equal to that of committing suicide. I told that boy, do you really follow me? I can't assure that you will be all right, but I'll advise you. చెప్పండి మాస్టర్, ఏం చేస్తావంటే రేపు పొద్దున, దిస్ ఈజ్ అ లెసన్ ఆల్సో ఫర్ యూ. పొద్దున్నే 8 గంటలకల్లా మీ చైర్మన్ గారి ఆఫీస్ ముందు నుంచో. కారణం ఏంటంటారేమో, నోబడీ విల్ కమ్ విత్ అ బ్యాడ్ మూడ్ ఇన్ ద ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్. నోబడీ రీచెస్ ది. సో 8 o'clock నుంచో. నువ్వు అక్కడ నుంచోటం చూసి చైర్మన్ కమిన్ అంటాడు, నువ్వు లోపలికి వెళ్ళు. ఆయన్ని పలకరించే ముందు గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి, సార్ ఐ హ్యావ్ కమ్ టు టెల్ యూ వన్ స్మాల్ థింగ్ అని చెప్పమంటాడు ఆయన. వెంటనే నువ్వు అను, ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ టు బీ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ సార్. Start with a positive mind. Today, majority of the people do not have a positive mind. Start with a positive mind. I am in one of the best companies of the world in IT sector and everything. And I am a great learner. You have put me on a project on which I do not have the depth of knowledge. Kindly send me to any one of your branches. I will learn in 3 to 6 months and come back to you and serve you till the last my breath. You will love to have me. You will be proud of me. I will be an asset of your organization. అని చెప్పరా బాబు అని చెప్పాను. చెప్పి నేను వెళ్ళిపోయాను. I landed in Chicago around about 7-8 p.m. I got a call from him. I just looked at it. ఏం చెప్తాడా అని ఫోన్ చేయంగానే, యు నో వాట్ హీ సెడ్? థ్యాంక్ యూ మాస్టారు, మీరు చెప్పిందంతా చేశానండి. మై చైర్మన్ ఎంబ్రేస్డ్ మీ అండ్ సెడ్, యు ఆర్ నాట్ ఓన్లీ ఆనెస్ట్, యూ హ్యావ్ సెడ్ యూ హ్యావ్ గాట్ ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ లర్నింగ్ that you will learn immediately in no time and you will be a asset to me. So he is sending me to X or Y IBM branches and getting a training on that. And now I am saved. You know where he is now? He is still in IBM, one of the top persons in the same company. Most important, my dear friends, honesty, honesty, honesty. Honesty ఎవరి కోసమో కాదు, తల్లిదండ్రుల కోసం కాదు, ఫ్రెండ్స్ కోసం కాదు, అది నీ కోసమే honesty అనేది. Please understand that. Number 2, from the honesty, I'll come to the next important, very important. Attention and care. Attention and care.